టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభ పక్షనేతగా ఎన్నికయ్యారు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు లైవ్లో అందిస్తారు రమేష్. చెప్పండి. లక్ష్మి, కొద్దిసేపు క్రితమే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం గవర్నర్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కలవబోతూ ఉన్నారు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రిగా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇక ఈ మీటింగ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్, ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్నారు. ఒక్క శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడం ఇంకా ఏమైనా అంశాలు చర్చకొచ్చాయా? ఒకటే చెప్పారు ఆయన. ఈరోజు నాయకుడిగా ప్రజలు చాలా బాధ్యత ఇచ్చారు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలి, మన బాధ్యత అది. ఈరోజు విజయం అనేది ఆనందించడం కంటే బాధ్యతను గుర్తు చేసుకోవాలని చెప్పేసి ప్రతి శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యులుగా అందరికీ చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన కోసం వారు ఆలోచిస్తున్నారు కనుక వారి కోసం మనం ఎక్కువ ఆలోచించాలి, ప్రజల కోసం అని చెప్పారు. విధ్వంసం అనేది ఈ రాష్ట్రానికి క్యారాపెడ్రస్ అయిపోయింది ఒకప్పుడు. దాన్ని కాకుండా ఈరోజు విధ్వంసాన్ని అద్భుతంగా మలుచుకుని అభివృద్ధి వైపు ఎలగెళ్ళాలి, విధ్వంసం మనకు అవసరం లేదని చెప్పారు. ఈరోజు వారు కలయిక, ఎన్డీఏ కూటమి కలయిక ప్రజల విజయం కనుక ఆ విజయాన్ని మనం ఖచ్చితంగా చేయాలని వారు చెప్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే ప్రజలకి 100% మనమందరం కూడా ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి వారు చెప్పారు. ఈరోజు వారు చెప్తున్న మాటలు వింటుంటే మాకు చాలా ఆనందం కలిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన మాకు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలని వారు చెప్పినట్లుగా చెప్పారు. ఈరోజు వారు చెప్పింది ఏంటంటే ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరూ చేయకూడదు. మనం ముఖ్యమంత్రిగా ఉండి మనం ఏదేదో పబ్లిక్ కూడా ట్రాఫిక్ జామ్ కూడా మనం కలిగించకూడదని వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఆ నాయకత్వం మేము పనిచేయడం. ఈరోజు మొన్ననే ప్రమాణ స్వీకారం కాకముందే వారు ట్రాఫిక్ జాములు సంబంధించిన కూడా సడలింపు చేశారు. మేము సిగ్నల్స్ కూడా సామాన్యుని పంపించమని పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. గతంలో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టబోను, ఒకవేళ అట్లాంటి వాళ్ళని వదిలిపెడితే భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అయిందని ఒక వార్నింగ్ లాంటిది కూడా ఈరోజు చంద్రబాబు ఇచ్చారు. అది ఎవరిని ఉద్దేశించి ఇచ్చారనుకోవచ్చు? అంటే ఆయన ఏంటంటే ఎవరు ఉద్దేశించింది కాదు, ఈ సొసైటీకి హాని చేసే వ్యక్తిని ఎవరిని కూడా క్షమించకూడదు అంటాడు ఆయన. ఇప్పుడు తీవ్రవాదం ఉందనుకోండి, తీవ్రవాదాన్ని క్షమిస్తే ఏమవుతుంది ప్రజలకి? అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రేరణ చేయకూడదు. అలాగని కక్షాదింపు ఉండదు. తప్పు చేసేవాడిని ప్రోత్సహిస్తే ఆ తప్పు రేపు సొసైటీకి ఇబ్బంది అవుతుంది. మనకున్న వ్యవస్థలు నష్టం అవుతుంది. వ్యవస్థ నష్టమైనప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? భావితరాలకి, మనకి భావితరాలకు నష్టం అవుతుంది. అందుకు వ్యవస్థని కాపాడే వాళ్ళని ప్రోత్సహించాలి, వ్యవస్థని ఇబ్బంది పెట్టించే వాళ్ళని శిక్షించాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు. అది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఆమోదించారు అది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని గౌరవించుకొని పోవాలి. అదే సమయంలో వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఉంది. మౌనంగా ఉండిపోతే వ్యవస్థను కూడా ధ్వంసం చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టింది. అలాగని ఎవరిని కక్షాదింపు చేసే పరిస్థితి అయిందని స్పష్టంగా చెప్పారు. సో మొత్తంగా ఈరోజు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం అయితే ముగిసింది. మరి కాసేపట్లో గవర్నర్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా కలవబోతూ ఉన్నారు. పూర్తిగా అధికారానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్తో పాటు పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆధిక్యాన్ని కూడా తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో సాధించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని చంద్రబాబు నాయుడు కోరనున్నారు. రేపు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా 11:27 ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లు కూడా బాధ్యతతో పనిచేయాలి, నాయకులందరూ ఎవరు కూడా విజయం వచ్చింది, అధికారం వచ్చిందని విర్రవేగవద్దు, ప్రజలకు సేవ చేయాలంటూ సూచించారు. అదే సందర్భంలో గతంలో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని ఉపేక్షించబోమంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. లక్ష్మి.